ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రోలో మనం ఖచ్చితంగా గోల్డ్ ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే టోక్యోలో నీరజ్ చోప్రా గోల్డ్ కొట్టాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనకు గోల్డ్ వస్తుందనే అవకాశం ఉండే, కానీ రాలేదు. రజతంతో సరిపెట్టుకోవాల్సింది. అయితే స్వర్ణం గెలిచిన హర్షద్ నాయిబ్ యొక్క స్టోరీ అది స్ఫూర్తిదాయకం. అతను పాకిస్తాన్ చెందిన క్రీడాకారుడు, కడు పేదవాడు. అసలు అతనికి తిండి కూడా లేదనమాట. అంటే ఏడాదికి ఒక్కసారి ఒక మటన్ తింటే చాలు అన్నంత అంత పేదరికము. ఊరు ప్రజలు చందాలేసుకొని తనకెంతో సహకరిస్తే తను అంత అంత స్థితి దాకా వచ్చాడు. అయితే ఈ విషయం తనకి పాత వస్తువులు అంటే 27 ఏళ్ళు ఎక్కడో పాత వాటితో ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది, 27 ఏళ్ళ కిందటి జావలిన్ త్రో ఇన్స్ట్రుమెంట్స్తోనే అని చెప్తే మన నీరజ్ చోప్రా గారు చాలాసార్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, అతనికి మంచి జావలిన్ త్రోలు కొనివ్వండి అని చెప్పేసి. అలాంటి వ్యక్తి 40 ఏళ్ళ తర్వాత పాకిస్తాన్కు ఒక మెడల్ ఇవ్వడం ఎంతో స్ఫూర్తిదాయకం.